ఓం శ్రీ సాయినాథాయ నమః. 7వ అధ్యాయం. సాయిబాబా హిందువైనచో వారు మహమ్మదీయుని వలె కనిపించడవారు, మహమ్మదీయుడైనచో హిందూ మత సంపన్నుడుగా కనిపించును. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇద్దరిమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువులు శ్రీరామనవోత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయులు చందనోత్సవం జరుపుటకు అనుమతించను. ఈ ఉత్సవ సమయంలో కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోకులకోత్సవం జరిపించేవారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమోజు చేయుచుండేవారు. మొహరం పండుగ కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతీ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమని 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువు వలె వారి చెవులు కొట్టబడి ఉండెను. వారు హిందువులైనచో సున్నతి ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదు నందేలయుండెను. మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రములు ఎలా వెలిగించుడువారు. అది ఏగాక తిరుగులతో విసుటకు శంఖ మోదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యులతో పూజలు మొదలగు మహమ్మదీయతనకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మష్ఠులకు సనాతన సంపన్నులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండెడు వారు. వారే తగవారిని అడగపోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూలుగుచూ పరవశించుచుండిరి. అందుచే బాబా హిందువో మహమ్మదీయుడో ఎవరూ సరిగా నిర్ణయింపలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి పొందురో వారు దేవునితో ఐక్యమైపోదురు. వారి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టి వారు. వారికి జాతుల యందు వ్యక్తుల యందు భేదము కనిపించకుండెను. పకీరుతో కలిసి బాబా మత్స్య మాంసమును భుజించడవారు. భజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టిన సొనుగువారు కాదు. శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది. వారి సాంగత్యం లభించుటకు ఆ అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పవలసినవి కావు. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారికి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెను. వారికి వావిదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సమయంతో ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణానంద వేదాంత తత్వముకు బోధించుడువారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియదు. వారి ప్రభువులు భిక్షకులకు ఒకే రీతిగా ఆదరించి అందరి అంతరంగములందు గల రహస్యములు బాబా తెలుసుకునేవారు. బాబా రహస్యములు వెలువచ్చగానే అందరూ ఆశ్చర్యమొగ్గుచుంటుండే. వారి సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారిలే నటించుచుండేరు. సన్మానములున్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహంతో సంచరించినప్పటికీ వారి చర్యలను బట్టి చూడవారు సాక్షాత్తు భగవంతుడనే చెప్పవలను. వారిని చూచిన వారందరూ షిరిడీలో వెలిసిన భగవంతుడియే అనుకుంటుండేరు. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమను ఎట్లు వర్ణించగలను? షిరిడీ గ్రామంలో నన్ను శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరామత్తు చేయించను. వారి దాసగుని ఎన్నదగిన దక్షిణ రూపముగా వసూలైన పైకమంతి ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 20, 15 రూపాయలు చొప్పున ఇచ్చి పంచిపెట్టేవారు. బాబాను దర్శించినంత మాత్రాన ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠవారు కూడా రోగ విముక్తులైచుండిరి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. ఎటువంటి మందులతోనూ పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చును, కుంటివారికి కాళ్ళు వచ్చును. అంతులేని బాబా గొప్పతనము ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తనలు నలుమూలను వ్యాపించును. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దుని కొరకే ధ్యానంలో కూర్చుండేవారు.
ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, ఒక్కొక్కప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములోనే బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులోనే వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధం ఇచ్చేవారు. వారి చేతిలో వచ్చిన మందులు అద్భుతంగా పనిచేసేవి. వారు గొప్ప హకీం వైద్యుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలనని ఒక భక్తుడు కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడిను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతని బాబా వద్ద కొనిపోయి సామాన్యంగా అటు రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించేవారు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల చీడి గింజను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలోనూ ఒక్కొక్కటి పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసికట్టి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్ల జీడిపిక్కల నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకం గలవు. ఎందు ఒకటి మాత్రమే చెప్పబడినది. సాయిబాబా సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతీఖండ యోగము, సమాధి మన్నగు షడ్వాది యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. మసీదు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనను, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగ్రక్కి వాటి నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లార్పకుండా చూచిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసివేసుదురు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టమైనది, అసాధారణమైనది. బాబా తన శరీరములన్నీ వేరు చేసి మసీదు నందు వేరు స్థలంలో విడిచిపెట్టేవారు. ఒకనాడాయన పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు వేరువేరు స్థలంలో పడి ఉండట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకుని గ్రామ మున్సిపు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించుకుని. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని, తననే అవమానించదురని భయపడి ఊరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండట చూచి ఆశ్చర్యపడెను. ముందు తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికి అంతుబట్టినది కాదు. రోగుల వద్ద నుండి డబ్బు పుచ్చుకొనగా ఉచితముగా చికిత్స చేయుచుండేవారు. ఎందరో పేదలు, వృద్ధులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తామే అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదాని దిగువన పేర్కొందుము. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము ఎలా ఉందో చూసుదము. 1910వ సంవత్సరం ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచుండెను. దునిలో కట్టెలు వేయుచుండడ దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెల కుమారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయాను. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే అయిన దీన్ని చూచి వెంటనే బాబా వైపు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితిరి అని బాబాను అడిగిరి. బాబా బృహస్మృతి తెచ్చుకుని ఇక్కడొక చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకుని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో ఉన్న బిడ్డను సంగతి మరిచి ఆమె తొందరగా లేచి బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతికి కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించుతిని. నా చేయి కాలితే కాలింది, అది నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డను రక్షించాను. ఈ విషయం నాకు ఆనందం కలిగజేసిందని జవాబు చెప్పాను. బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకుని నానాసాహెబ్ చంద్రుడికి వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిని షిరిడీకి చేరును. చికిత్స చేయుటకే డాక్టరు కాలిన తన
చేయి చూపమని బాబాను కోరాను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలను లగాయితూ బాగోజీ సిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టెడవారు. నానా ఎంత వేడైన బాబా డాక్టర్కు గారిచే చికిత్స పొందుటకు సమ్మతి పొందలేదు. డాక్టర్ కూడా అనేక సార్లు వేడుకొను. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధ లేదని చెప్పుచు డాక్టరుచే చికిత్స చేయించుకుంటకు ఒప్పుకొనలేదు. అందుచే డాక్టరు మందులు పెట్టి మూతైనను తెరవకుండానే మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఆ మిషతో బాబా దర్శన భాగ్యం లభించను. ప్రతిరోజు బాగోజీ వచ్చి తన చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికైనా ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండునేమోననే సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయమునే బాగోజీ పట్టెలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లు కట్టుచుండెను. బాబా సమాధి చెందే వరకు మహాసిద్ధపురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ యందు ప్రేమచే అతడనొచ్చి ఉపాసన గైకొను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గుడ్డను పట్టుకుని వెంట నడిచెను. ప్రతిరోజు ఉదయము బాబా దునియద్దు కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడేవారు. బాగోజీ గత జన్మందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మము కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఏడ్చుకుని పోయిచుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కట్టుకొంచుండెను. బాహ్యమునకు అదంతా దురదృష్టవంతుడని కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసం పూర్తి కాగానే అనుభవించేవాడు. బాబా విచిత్రలీలలో ఒకదాన్ని ఇంకొకటి వర్ణించను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కబర్నే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెనని. ఒకనాడు కబర్నే కుమారుడు తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రిందగా మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతికి పోవాలని సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడకపోయాను. గద్గంటంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెను దయతో మృదువుగా ఇట్లను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోవును, ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కపినిని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిణామ గల 4 ప్లేగు పొక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడుచున్నానో చూడుము. వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులు మహాత్ములు తమ భక్తులను బాధను తామే స్వీకరించురని అనే విషయము స్పష్టమయ్యాను. మహాత్ముల మనస్సు మయకమున్నప్పటికీ మెత్తనదై వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యోపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమే స్వజనులుగా భావించెదరు. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించరో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించరో అన్న కథను చెప్పి ఈ అధ్యాయం ముగించెదము. నానాసాహెబ్ చంద్రకు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులో నందూరుబార్లోని మమల్తాదారుగా నుండెను. అతనికి పండరీపురం నందు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి మిక్కిలి గల భక్తియను పొలమునాటికి వండెను. పండరీపురమున భూలోక వైకుంఠమున్నది. అట్టి స్థలమునకు బదిలీ ఎగుడిచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశింపవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికి ఉత్తరము రాయిక హుటాహుటిన పండరీకి ప్రయాణమయ్యాను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయి నుంచి దర్శించి ఆ తర్వాత పండరీకి పోవాలనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చి సంగతి ఎవరికి తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడిచే గ్రహించను. నానాసాహెబ్ నీమ్గాం చేరుకునేసరికి షిరిడీ మసీదులో కలకలము రేగను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాముతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లను, మన నలుగురము కలిసి భజన చేసదము. పండరీ ద్వారంలో తెరిచినవారు కనుక ఆనందంగా పాడదొరలిండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావనమేననగా, పండరీ పోవలను, నేను అక్కడే నివసించవలను, ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామము అంటూ బాబా పాట పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయిందని, బాబా కూడా వారిదే పండరీపురం వచ్చి అక్కడే ఉండవలసిందని వేడుకొన్నాం. అట్లా బ్రతిమాలటకు అవసరం లేకుండాను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవాలనని, అచ్చటే ఉండవలనని బాబాను వెలుబుచ్చుచుండెను. తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను.
బాబా యొక్క ఉదయ ప్రసాదం ఆశీర్వాదమును అనుజ్ఞ పొందిరి. నానాసాహెబ్ పండరికి పోయిను. ఇట్టి బాబా లీలకు అంతులేదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.